హలో గాయ్స్ హాయ్. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లో నేను హెల్దియెస్ట్ వర్షన్లో దోశ చేశానండి. ఇదైతే చాలా టేస్టీగాను క్రిస్పీగాను వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు చాలా బాగా నచ్చుతుంది. ముందైతే వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే నేను 3½ కప్స్ బియ్యం తీసుకున్నానండి. తర్వాత ఈ కప్పుతో శనగపప్పు తీసుకున్నాను. ఫుల్గా తీసుకోలేదు చూడండి. అండ్ మినపప్పు తీసుకున్నాను. మినపప్పు నేనైతే ఓన్లీ 1 కప్పే తీసుకున్నాను. మీకు ఎందుకు అంటే క్రిస్పీగా రావాలని చెప్పేసి. మీకైతే కా తీసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువనే తీసుకోవచ్చు. అండ్ రాగులు తీసుకున్నాను 1 కప్. ఎందుకు అంటే కొంచెం హెల్తీగా ఉండడానికి అని చెప్పేసి. అండ్ ఇలా ఎర్రపప్పు తీసుకున్నాను, ఓన్లీ 1/2 కప్పే తీసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసిపోయేలా. అలాగే సజ్జలు కూడా వేశాను, మెంతులు కూడా వేశాను, కానీ అది నేను వీడియో తీయడం మర్చిపోయానండి. అండ్ మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే చేదు అవుతుంది. ఏదో కొంచెం వేసుకోవాలి అంతే. తర్వాత వాటర్తో మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అన్నా ఖచ్చితంగా వాష్ చేయాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. నేనైతే ఒక టిప్ చెప్తాను. ఇది డైరెక్ట్ ఇలా వాటర్ అంటే పోసేటప్పుడు, అంటే కింద పోసేటప్పుడు ఏదైనా వడగట్టుకొని పోస్తే దాంట్లో ఏమన్నా అంటే రాగులు ఇవి చిన్నగా ఉన్నాయి కదా, అవి వెళ్ళిపోకుండా వడగట్టుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది, మీకు అంత కష్టమేమి ఉండదు. అండ్ ఇలా 8 అవర్స్ తర్వాత నానాక మనం మిక్సీకి వేసుకోవాలి. చూడండి ఎంత బాగా నానాయో. అట్లీస్ట్ ఒక 7 అవర్స్ అన్నా నానాలండి. అలా అయితేనే మనకి పిండి అనేది చాలా బాగా వస్తుంది. ఇలా అంతా పిండిని బాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి నేనైతే మిక్సీకి వేస్తున్నాను ఈరోజు. ఇలా వేసాక పిండి అనేది కొంచెం ఇలా రవ్వగానే ఉండాలి, ఎందుకంటే దోశ అనేది క్రిస్పీగా రావాలంటే రవ్వగానే ఉండాలి. చూడండి నేనైతే ఇలా పట్టుకున్నాను. మీకు సాఫ్ట్గా పట్టుకోవాలనిపిస్తే సాఫ్ట్గా కూడా పట్టుకోవచ్చు. అండ్ బ్యాటర్ మొత్తం పట్టేసుకున్నాక ఇలా కట్ మోడల్లో ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకి పిండి అనేది మంచిగా పులుస్తుందండి. చూడండి ఎంత బాగా పులిసిందో. మార్నింగ్ లెగ్సాక చూస్తే నైట్ అంతా బాగా పులుస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో బ్యాటర్ అయితే. దీనైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి సపరేట్గా ఒక బౌల్లోకి వేసేసుకొని దాంట్లో అయితే కొద్దిగా ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకోవాలి. మీకు ఒకవేళ వాటర్ వేసుకోవాలనిపిస్తే, బ్యాటర్ లూజ్గా ఉండాలనుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇదైతే కొంచెం సేపు పక్కన పెట్టాలి, నాననివ్వండి. కొంచెం ఆయిల్ అనేది బాగా పట్టుకోవాలి. తర్వాత మనమైతే ఫస్ట్ చట్నీకి రెడీ చేద్దాం. ఇలా నీట్గా పక్కన పెట్టేసేయాలి కలిపేసి. చట్నీకి ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలండి. చూడండి. తర్వాత పుట్నాలు, నేనైతే టమాటోస్ ఇంకా మిర్చి కరివేపాకు కూడా వేస్తాను. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇలా పల్లీలు బాగా వేయించిన తర్వాత పుట్నాలు కూడా వేయించుకోవాలండి. పుట్నాలు అయితే ఎక్కువ వేయించకూడదు, ఎందుకంటే తొందరగా మారుతాయి, అందుకే తొందరగానే తీసేయాలి. ఇలా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేసి తర్వాత టమాటో కూడా వేయాలి. టమాటోస్ వేసాక బాగా మగ్గాలండి. అవి మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. కలిపాక మనం పల్లీలు, పుట్నాలు అండ్ ఈ మిశ్రమం అనేది మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకున్నాక తాలింపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే వీడియో తీయలేదు, సారీ. ఏం లేదండి, జస్ట్ జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు వేసేసుకొని అది వేసేసేయాలి. తర్వాత ఇప్పుడైతే పిండికి బాగా నానిన తర్వాత ఇలా దోశ వేసుకోవాలి. మనకైతే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. నేనైతే చూపిస్తాను. కొంతమందికి అయితే దోశలు ఇలా వేస్తుంటే మధ్యలో ఇలా
కరెక్ట్‌గా రాదు, రౌండ్‌గా రాదు. కానీ నేను చూపించినట్టుగా మీరు ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా రౌండ్‌గా అండ్ దోస ప్యాన్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా వస్తుంది దోస అయితే. సేమ్ హోటల్ స్టైల్‌లో వచ్చినట్టుగానే వస్తుంది. చూడండి ఎంత పెద్దగా వేశానో దోస. నా దగ్గర అయితే ఒక 2 ఆనియన్స్ ఉన్నాయండి. నేనైతే ఉల్లి దోస వేసుకుంటున్నాను. అండ్ మామూలుగా ప్లెయిన్ దోస కూడా వేసి చూపిస్తాను. ఇలా ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాను వాటిపైన. వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము దోసను అనేది తీయకూడదండి. అలా అయితేనే మనకి క్రిస్పీగా వస్తుంది దోస. చూడండి. నేను అన్నీ వేసాను. ఉల్లిపాయలు వేసుకున్నాను. చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్‌గా వచ్చిందో. నెక్స్ట్ ఇంకోటి ప్లెయిన్ దోస కూడా వేసాను. అదైతే మనకైతే ఆటోమేటిక్‌గా తెలిసిపోతుందండి. ఇలా లేస్తుంటది దోస అనేది. అప్పుడే మనం తీసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వస్తుందో. అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. మీకు ఆప్షనల్ అండి. బియ్యం 3 కప్స్ కాకుండా 1 కప్ వేసుకొని జొన్నలు కూడా వేసుకోవచ్చు. అండ్ పెసర్లు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవు కాబట్టి నేను ఇప్పుడు వేయలేదు. కొంతమందికి షుగర్ ఉండి కూడా బియ్యం వాడుకోరండి. అలా బియ్యం వేసుకోకుండా మనం జొన్నలు కూడా వేసుకోవచ్చు బియ్యం ప్లేస్లో. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ అయితే. ఇలా నేను చట్నీతో వేసుకున్నాను. మీకు ఎవరికన్నా టమాటో రసం కూడా పెట్టుకున్నాను. మీకు ఎవరికన్నా టమాటా రసం కుకింగ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, పెడతాను.